హలో ఎవ్రీవన్, ఐఎమ్ మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. రాసు ఉసిరికాయలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఆరపెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో అలా హోల్స్ చేసుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకి 500 గ్రామ్స్ బెల్లం, 250 గ్రామ్స్ పటిక బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నెలో రాసి ఉసిరికాయలు తీసుకొని దానిలో బెల్లం అండ్ పటిక బెల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. కొంతమంది బెల్లంతో చేస్తారు, లేదా షుగర్తో కూడా చేస్తారు, లేదా పటిక బెల్లంతో కూడా చేస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మేము బెల్లం అండ్ పటిక బెల్లం తీసుకున్నాము. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, బెల్లం కరుగుతుంది. అలా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అడుగు అంటకోకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పటిక బెల్లము బాగా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అది మంచిగా కరిగిపోయి స్లోలీ కరుగుతూ ఉంటుంది. దానిలో 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అండ్ పటిక బెల్లం మొత్తం కరిగిపోయేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో బెల్లం అండ్ పటిక బెల్లం బాగా కరిగిపోయి ఉంది. ఉసిరికాయల కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఉసిరికాయలు అయితే ఉడికిపోయినాయండి. మరీ ఎక్కువగా ఉడికినా స్మాష్ అయిపోతాయి. తీగ పాకం వచ్చేలాగా చూసుకోండి. చూడండి, వీడియోలో దానికన్నా ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఇంకా స్టవ్ ఆపేసి గిన్నె పక్క తీసుకొని పెట్టుకోండి. వీడియోలో చూపించినట్లు ఉసిరికాయలు అలా ఉడకాలి అండ్ పాకం కూడా అలా థిక్గా రావాలి. ఒక చిన్న టిప్ అండోయ్, స్టీల్ బాక్స్లో మాత్రం స్టోర్ చేయకండి, చిలుము పడుతుంది. ఈ ఆమ్లా మురబ్బాని ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. అంతే, మనకు కావాల్సిన ఆమ్లా మురబ్బా రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లీస్ వరల్డ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.